వాట్సాప్లో ఎడిట్ ఆప్షన్ వచ్చిందో. వాట్సాప్లో సరికొత్త ఫీచర్ వచ్చింది. నిన్న మొన్నటి దాకా వాయిస్ కాల్స్ ఆప్షన్ ఇచ్చి తర్వాత వీడియో కాల్ ఆప్షన్ని కూడా ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా మన తప్పులను సరిచేసుకునే ఆప్షన్ని కూడా ప్రవేశపెట్టి సంచలనానికి తెరతీసింది. ఇప్పటి వరకు వాట్సాప్లో పొరపాటున ఏదైనా తప్పుగా టైప్ చేసిన మెసేజ్నో లేదా పొరపాటున పంపిన ఇమేజ్నో మనం ఏమీ చేయలేం. ఆ తర్వాత మిస్టేక్ జరిగిందని బాధపడతాం. కానీ ఇప్పుడు దీన్ని చాలా ఈజీగా మార్చేసుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. మన ఫ్రెండ్స్కి వాట్సాప్ మెసేజ్ పెట్టి తీరా చూస్తే అందులో గ్రామర్ మిస్టేక్స్ లేదా తప్పు సమాచారం లేదా నెంబర్స్ మిస్టేక్ ఉన్నాయనుకోండి, మనం మళ్ళీ తిరిగి సందేశాన్ని పంపుతాం. కానీ ఇక ముందు ఈ అవసరం లేదు. మనం ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళితే అందులో మనం తప్పుగా పంపిన మెసేజ్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ పంపొచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి పంపిన మెసేజ్ వారి ఫోన్లో కూడా కరెక్ట్ అయిపోతుంది. గతంలో ఎవరికైతే మెసేజ్ పంపించామో ఆ ఫోన్ నుంచి దాన్ని మనం తొలగించలేం. ఈ కారణంగా వాట్సాప్ యూజర్లు పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకపై ఈ బాధ పడక్కర్లేదు. ఎందుకంటే వాట్సాప్ కొత్త ఆప్షన్ని తీసుకురాబోతుంది. మనం పంపించిన మెసేజ్ను ఎడిట్ చేయడం కానీ లేదా పూర్తిగా తొలగించడం కానీ ఇకపై మన చేతుల్లోనే ఉంటుంది. బీటా ఇన్ఫో సంస్థ తెలిపిన వివరాల ప్రకారం వాట్సాప్ బీటా వర్షన్లో కొత్తగా రీవోక్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మనం పంపిన మెసేజ్ ఆగిపోతుంది. కేవలం మెసేజ్లు మాత్రమే కాదు, మనం పంపిన డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియోలను కూడా ఇలాగే తీసేయొచ్చు అంటున్నారు వాట్సాప్ నిపుణులు. ఇప్పుడు ఈ ఆప్షన్ వాట్సాప్ యూజర్స్ని ఆకర్షిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. Like and subscribe Eagle Media Works.